వెయిట్ లాస్ అవ్వాలంటే హెవీ వర్కౌట్లే చేయాల్సిన అవసరం లేదు. ఓ ఫిట్నెస్ ప్లాన్ పెట్టుకుని ఆ క్రమ పద్ధతిలో వెళ్ళిపోతే వెయిట్ లాస్ ఆటోమేటిక్ గా అదే అవుతుందని ప్రూవ్ చేశారు బాలీవుడ్ టాప్ కమెడియన్ కపిల్ శర్మ. ఇందుకోసం ఆయన కోచ్ 21-21-21 రూల్ సజెస్ట్ చేశారు. సరైన నిద్ర లేక, ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో కాకుండా, ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే వ్యక్తి చేత ఒకేసారి హెవీ వర్కౌట్లు చేయించినా ప్రమాదమే. అందుకే ఈ 21-21-21 రూల్లో భాగంగా మీ ఫిట్నెస్ ప్లాన్ స్టేజ్లుగా విభజించబడుతుంది. ఫస్ట్ 21 డేస్ లో మీ బాడీ మూవ్మెంట్ పైన ఫోకస్ పెట్టాలి. ఈ టైంలో క్రమం తప్పకుండా లైట్ స్ట్రెచెస్, బేసిక్ ఎక్సర్సైజ్ వంటివి మాత్రమే చేయాలి. డైట్ పైన ఎలాంటి ఆంక్షలు ఉండవు. కాకపోతే వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. ఈ క్రమంలో రోజుకు 6 నుంచి 7 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. రోజుకు 20 నుంచి 30 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయాలి. ఇక నెక్స్ట్ 21 డేస్ లో మీ వ్యాయామంతో పాటు డైట్ పైన ఫోకస్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం ఓ హ్యాబిట్ గా మారాక ఇప్పుడు మీ డైట్ పైన ఫోకస్ చేయాలి. డైట్ అంటే కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు తగ్గించుకోవడం కాదు. మీరు ఏం తింటున్నారు, తినే విధానం ఏంటో చెక్ చేసుకుని దానికి తగిన మార్పులు చేసుకోవాలి. ఉదాహరణకు రాత్రిపూట పాలు తాగే అలవాటుంటే దానిని పొద్దున్నకు మార్చుకోవాలి. అలా చేయడం వల్ల అసిడిటీ లేదా గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయని కపిల్ శర్మ ఫిట్నెస్ ట్రైనర్ యోగేష్ భజిత పేర్కొన్నారు. అలాగే టీలో చక్కెర తగ్గించుకోవడం, బెల్లం వాడకాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం, బయట తినడాన్ని తగ్గించుకోవడం వంటి మార్పులు చేయాలి. ఇక లాస్ట్ 21 డేస్ లో మీ ఆరోగ్యానికి సహకరించినవి లేదా హాని చేసే అలవాట్లను పూర్తిగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. అంటే కెఫిన్, ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటే వాటిని తగ్గించుకోవాలి. మీ మీద మీకు సెల్ఫ్ కంట్రోల్ రావాలి. క్రేవింగ్స్ ను కంట్రోల్ చేయాలి. ఇలా చేస్తే మీ బాడీ ఓ హెల్తీ లైఫ్ స్టైల్ కు అలవాటు పడుతుందని, ఈ ప్రాసెస్ నేచురల్ గా వెయిట్ తగ్గించడమే కాక ఫిట్నెస్ పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.